హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ స్టీమ్డ్ క్యాబేజ్ బాల్స్. ఫస్ట్ ఈ రెసిపీ కోసం నేను ఇలా ఒక క్యాబేజ్ అనేది తీసుకున్నానండి. పైన బ్లాకిష్గా ఉంటే ఆ పొరలు తీసేసి మిగతా పొరల్ని ఇలా కట్ చేసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను అనమాట. ఈ క్యాబేజ్లో మంచి వైటమిన్ సి, కే, బి6 అనేవి ఉంటాయండి. చక్కగా మన ఇమ్యూన్ సిస్టమ్కైనా హార్ట్ హెల్త్కైనా చాలా మంచిది. క్యాబేజ్ అనేది మన లివర్ ఫంక్షనింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. బాడీని కూడా చక్కగా డీటాక్సిఫై చేస్తుంది. సో వీక్లీ వన్స్ అయినా కానీ మన డైట్లో ఈ క్యాబేజ్ అనేది ఉంచుకోవడం మనకు చాలా హెల్దీ అనమాట. సో ఇప్పుడు అలా కట్ చేసుకున్న పీసెస్ని ఏంటంటే ఇలా చాపర్లో వేసుకొని ఇంకా చాలా చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నాము. ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ అయితే అవి ఉడికినా కానీ మనం తినడానికి పెద్దగా ఇష్టపడము. ఇదైతే ఏంటంటే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి కాబట్టి ఎవరైనా తినడానికి బాగుంటుంది. పిల్లలకైనా కానీ అడల్ట్స్ అయినా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది. సో నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇట్లా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకొని చాప్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజ్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. స్టీమ్డ్ క్యాబేజ్ బాల్స్ అంటే ఓన్లీ మనం స్టీమ్డ్ క్యాబేజ్ మాత్రమే వేస్తారనుకుంటున్నారు కదా, లేదండి, నేను ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను, చూపిస్తాను. అండ్ ఆల్సో ఓన్లీ స్టీమ్డ్ క్యాబేజ్ తినటం వల్ల ఏంటంటే లో క్యాలరీ అండ్ ఫైబర్ ఓకే, బట్ ప్రోటీన్ అనేది ఉండట్లేదు కదా. బ్రేక్ఫాస్ట్లో మనం ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా తీసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ క్యాలరీస్ తక్కువ, ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ కొంచెం యాడ్ చేసుకుంటే చాలా ఫుల్ ప్యాక్డ్ న్యూట్రిషనస్ మీల్గా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్గా అవుతుంది. సో నేను క్యాబేజ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కావాలి అనుకునే వాళ్ళు కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేసుకోండి. నాకు ఇంట్లో అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను. ఇవి ఏంటంటే మనకు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. నెక్స్ట్ నేను బేసన్ వేసుకున్నానండి. మనం క్యాబేజ్ ఎంతైతే వేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనము ఈ శనగపిండిని అనేది వేసుకోవాలి. శనగపిండిలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండి. సో మనం కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. బట్ ఇది స్టీమ్డ్ కాబట్టి ఫైన్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. చెప్పాను కదండి, ఆ క్యాబేజ్కి బేసన్కి తగ్గట్టుగా మనము పోర్షన్స్ అనేవి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి. మనం వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. క్యాబేజీలో ఉన్న వాటరే మనం ఇట్లా మిక్స్ చేసుకునేటప్పుడు సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చండి, లేదంటే పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే కారం వేయలేదండి, ఓన్లీ సాల్ట్ ఇంకా ధనియాల పొడి వేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసేనండి. ఎందుకు అంటే మనం అలా మిక్స్ చేసుకునేటప్పుడు ఆ క్యాబేజ్లో నుంచి వాటర్ అనేది వచ్చేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునే టైంకి ఏంటంటే ఆ బేసన్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మిక్స్ చేసుకుందాము. నాకైతే సరిపోయింది, నేను కరెక్ట్ క్వాంటిటీసే చూసుకొని వేసుకున్నాను. మనం ఏది ఎక్కువ క్వాంటిటీస్లో అనేది తీసుకోకూడదండి. బికాస్ కొంతమందికి ఏంటంటే ఈ క్యాబేజ్ కూడా గ్యాస్ బ్లోటింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లార్జ్ క్వాంటిటీస్లో తీసుకుంటారు కాబట్టి. ఫైనల్లీ మనం ఆ మిక్చర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నేను చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోండి. నాకైతే ఇది చాలా ఫ్లెక్సిబుల్గా అనిపించింది. నేను అందుకే ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ప్రజెంట్ నాకు ఇంట్లో ఏం అవైలబుల్గా లేక నేను క్యారెట్ కానీ స్ప్రౌట్స్ ఇలాంటివి ఏమి వేయలేదండి. మీకు కానీ అవైలబుల్గా ఉంటే కొంచెం క్యారెట్ గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. స్ప్రౌట్స్ ఉంటే స్ప్రౌట్స్ గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఆర్ మూంగ్ దాల్ అయినా కానీ ఇంకా టేస్ట్ ఏంటంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం స్ప్రౌట్ డంప్లింగ్స్ అనేవి చేశానండి, ఇలానే స్టీమ్డ్గా. చాలా బాగున్నాయి అవి కూడా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో కూడా చూసేయండి. యాక్చువల్లీ నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం మిక్చర్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందో లేదో మనం చూసుకున్న తర్వాతే బాల్స్ చేసుకోవాలి. బికాస్ స్టీమ్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోకపోయినా ఇంకేదైనా కానీ కరెక్ట్గా లేకపోతే మనకు టేస్ట్ అనేది బ్లాండ్గా ఉంటుంది, టేస్టీగా అనిపించదు. సో మిక్స్ చేసుకున్న వెంటనే మనం ఆ టేస్ట్ అంతా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి ఆప్షన్ అండి. అండ్ చక్కగా మన కిడ్స్కి కూడా పెట్టుకోవచ్చు. ఇలా టేస్టీగా చేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఎస్, బ్రేక్ఫాస్ట్లో చేయాలి అంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. బట్ హెల్దీ వేలో తినాలి అంటే అప్పుడప్పుడు మనం కొంచెం టైం తీసుకొని
ఇలా ఎఫర్ట్ పెట్టాలండి. అప్పుడే మనం కొంచెం హెల్తీగా తింటాము, హెల్తీగా ఉంటాం కూడా. సో ఇప్పుడు ఫైనల్లీ ముద్దలన్నీ నీట్గా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా. స్టీమ్ చేయకముందే చూడడానికి చాలా బాగుంది కదండి. ఒక 15 to 20 మినిట్స్ మనం స్టీమ్ చేస్తే సరిపోతుందండి. అంటే పక్కాగా సేమ్ అంతే టైం పడుతుందని కాదు, మనం మధ్య మధ్యలో చూసుకోవాలి స్టీమ్ అయినాయా లేదా అని చెప్పి. ఇలా ఫోర్క్ మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంటే ఇక స్టీమ్ అయిపోయినట్టే, ఇంకా మెత్తగానే ఉంటే ఏంటంటే ఇంకొంచెం స్టీమ్ అవ్వాలి అని. కొంచెం లైట్గా బల్జ్ అయినట్టు ఉన్నాయి కదండి స్టీమ్ అయిన తర్వాత. నేను ఈ టెక్స్చర్లో వచ్చే వరకు స్టీమ్ చేసుకొని ఇంకా ఆపేసాను. దీనికి నేను మంచిగా ఏంటి అంటే అప్పటికప్పుడు టొమాటో పచ్చడి అనేది చేసుకున్నానండి. మీరు ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్ కర్రీ కానీ ఆర్ పుదీనా చట్నీ అయినా బాగానే ఉంటుందండి. నేనైతే ఇలా టొమాటో పచ్చడి అనేది చేసుకున్నాను, చాలా బాగుంది. సో ఇప్పుడు స్టీమ్డ్ క్యాబేజ్ బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి. బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి ఆప్షన్ అనమాట, అండ్ చాలా హెల్దీ కూడా. ఇంకా మంచి హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.